తెలంగాణలో పీఏసీ చైర్మన్ రచ్చ అజుకుంది. అరికెపొడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నియమిస్తారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయిపోతున్నారు. ఈ రోజు గవర్నర్ ని కలవబోతున్నారు బీఆర్ఎస్ నేతలంతా. అరికెపొడి కాంగ్రెస్ లో చేరారని ఫిర్యాదు చేయబోతున్నారు గవర్నర్. పీఏసీ చైర్మన్ పదవి కోసం 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ కూడా దాఖలు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ అరికెపొడి గాంధీని నామినేషన్ వేయించింది. అరికెపొడి గాంధీని నియమిస్తూ నిన్న ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ పరిణామాల క్రమంలో టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు అరికెపొడి గాంధీ. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేని అంటున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే పీఏసీ పదవిచ్చారు. తనకు కాంగ్రెస్ కండువా కప్పలేదు అంటున్నారు గాంధీ. అభివృద్ధి కోసమే రేవంత్ తో కలిసి పనిచేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు దక్కాలి అంటున్నారు.